ఎకరాలకు సాగునీరందించే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్ల తరబడి గ్రీజింగ్ లేక గేట్లు కదలకపోవడం, రబ్బర్ సీళ్లు పాడైపోవడంతో నీటి లీకేజీలు, గేట్లకుండే రోపులు తుప్పుపట్టి తెగిపోవడం, ఇలా చాలా సమస్యలు ప్రాజెక్టును పట్టి పీడిస్తున్నాయి. శరవేగంగా చేయాల్సిన పనులను ఏళ్ల తరబడి సాగుదీస్తూ ఉండడంతో ఇప్పుడు గేట్ల రోపులు తెగిపోయే పరిస్థితి వచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనలను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తోంది. జూరాల ప్రాజెక్టుపై 62 క్రస్ట్ గేట్లుండగా వాటిని మరమ్మతు చేసేందుకు ఒక్కటే గ్యాంటీ క్రేన్ అందుబాటులో ఉంది. గ్యాంటీ క్రేన్లోని మోటార్లు కాలిపోవడం, వేడెక్కడం, క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు కూడా ఆలస్యమవుతున్నాయి. అలాగే జూరాలపై భారీ వాహనాల రాకపోకలు నిషేధించినా యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాస్తవానికి భారీ వాహనాలతో ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని ఎన్డీఎస్ఏ అధికారులు గతంలోనే హెచ్చరించారు. దీంతో 2 ఏళ్ల క్రితం ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మాణానికి 120 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కాగితాలకే పరిమితమైంది. అలాగే ప్రాజెక్టు ఎడమవైపు కరకట్ట రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు పడగా వర్షాల సమయంలో నీళ్లు నిలిచిపోతున్నాయి. దీంతో కట్ట బలహీనపడే పరిస్థితి వచ్చింది.